ఈ 4 నెలలకు సరిపోద్దని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆల్రెడీ స్టాక్ పాయింట్స్ నుంచి రాజమండ్రిలో 4 లక్షల టన్నులు ఉంటే ఇప్పుడు దాదాపు 3 లక్షల టన్నుల దగ్గర దగ్గర ఎక్స్కవేషన్ జరిగింది. కస్టమర్స్కి ఇచ్చారు, సేల్ జరిగింది. అదే సేల్ కాదు, వాళ్ళు తీసుకెళ్లారు, సరఫరా జరిగింది, వాళ్ళు పట్టుకెళ్ళారు. ఇంకా ఈ మనకి ఏదైతే బోట్మెన్ సొసైటీస్ ఉన్నాయో డీసిల్టేషన్ సంబంధించి అవి ఇంకొకటి స్టార్ట్ కావాల్సింది ఉంది. అది కూడా త్వరలోనే దానికి ఎట్లా ఇమీడియట్గా చేయాలని చెప్పి వాళ్ళు రివ్యూలో చేసుకున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న కోఆర్డినేషన్ లోపాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయమని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ కూడా ఉంది కాబట్టి శాండ్ కమిటీ ద్వారా వెంటనే అదన్నీ కూడా సాల్వ్ చేయడానికి నిర్ణయించుకోవడం కూడా జరిగింది. అలాగే స్టేట్ లెవెల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నాయి ప్రభుత్వ పరంగా, అవి కూడా నెక్స్ట్ వీక్లో అవి కూడా తీసుకుంటే అవన్నీ కూడా ఏదైతే బోట్మెన్ సొసైటీస్ ద్వారా జరగాల్సినటువంటి ఎక్స్కవేషన్ అంతా కూడా దాని ద్వారా జరిగితే దాదాపు 3/4% మనకి ఇబ్బంది లేకుండా పోతుంది. రేపు మళ్ళీ మనం అక్టోబర్ 15 నుంచి ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల ఒక 17 రీచ్లు ఉన్నాయి. ఈ 17 రీచ్లకి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకుంటే ఒక నెల రోజులు అవన్నీ కూడా క్లియర్ చేసుకోగలిగితే అక్టోబర్ 15 నుంచి 17 రీచ్లు కూడా ఓపెన్ అయితే అసలు శాండ్ సమస్య అనేది లేకుండా ఇటు పరిస్థితుల్లో ఉంటుంది. రాష్ట్రం మొత్తానికి కూడా ఇక్కడి నుంచి అందించే పరిస్థితి ఉంటుంది. గోదావరిలో చాలా శాండ్ ఉంది మనకి, కాబట్టి అవన్నీ కూడా ఇమీడియట్గా చేయాలనుకుంటున్నాం. అలాగే ఒక మెకానిజం కూడా చేయాలనుకున్నాం. లారీ ఓనర్స్ రేట్లు ఇవన్నీ డిఫరెన్సెస్ వస్తున్నాయి. కొంతమంది ఎక్కువగా డిమాండ్ సృష్టించి రేట్లు ఎక్కువగా చేస్తున్నారు. అలా జరగకుండా సచివాలయంలోనే ఇప్పుడు ఎవరైతే కస్టమర్ ఎవరికైతే కావాలో ఇల్లు కట్టుకుంటా ఉన్నాడో లేకపోతే అక్కడ ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారో డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి సచివాలయంలోనే అతను అక్కడ బుక్ చేసుకోగలిగితే దాన్ని ఊబరైజేషన్ ద్వారా వెహికల్స్ కూడా దాంట్లో మనం కొన్ని జీపీఎస్ సిస్టంలో పెట్టి ట్యాగ్ చేసుకుని ఆ వెహికల్స్కి మెసేజ్ వెళ్తుంది. వాళ్ళు వెళ్ళి ఆ స్టాక్ పాయింట్ నుంచి వాళ్ళ అమౌంట్ కట్టుకుంటే ఏదైతే ఎక్స్కవేషన్ ఛార్జెస్ అయ్యి అక్కడ కట్టుకుంటే డైరెక్ట్గా ఆ వెహికల్ వాళ్ళకి లోడ్ అవుతుంది. లేదు వాళ్ళే వెహికల్ తీసుకెళ్ళి లోడ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి దాని మెకానిజం తయారు చేస్తున్నాం. అవి కూడా త్వరలోనే కంప్లీట్ అవుతాయి. అప్పటి వరకు ఎక్కడ కూడా లూట్ రాకుండా ఉండే విధంగా అన్ని చోట్ల కూడా చేస్తున్నాం. మధ్యాహ్నం నుంచి అమలాపురం కూడా వెళ్ళి అమలాపురంలో కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా కరెక్ట్ చేయాలని చెప్పి అనుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ ఖర్చులకి మించి వెళ్లకుండా ట్రాన్స్పోర్టర్స్ కూడా మాట్లాడటం జరిగింది. అలాగే ఇక్కడ బోట్మెన్ సొసైటీ మెంబర్స్తో కూడా ఇప్పుడు మాట్లాడటం కూడా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా చేస్తారు. ఎవరైతే రేటుకు మించి లారీ ఓనర్స్ కానీ లారీకి సంబంధించిన వాళ్ళు కానీ ఆ గ్రామాల్లో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కానీ ఇక్కడ ఏదైనా ఎక్స్కవేషన్ ఖర్చులు కానీ మించి వాళ్ళు అమ్మితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి మరి జిల్లా ఎస్పీ గారికి సెబ్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఎస్ఈబి నుంచి ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ఏదైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో స్టాక్ పాయింట్స్ నుంచి కూడా ఎవరన్నా హద్దు మీరు ప్రవర్తిస్తే కూడా వాళ్ళ మీద కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం ఈ విషయంలో మటుకి. సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా చేయాలనే లక్ష్యంతో, ఎందుకంటే మనం చూసాం లాస్ట్ గవర్నమెంట్లో జేపీ సంస్థ ద్వారా ఎంత దోచుకున్నారు. టన్ను 475 రూపాయలు పెట్టారు ఆ రోజున. మనం రూపాయి తీసుకోవట్ల ప్రభుత్వం, కానీ ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దోపిడీ వాళ్ళ ప్రజలు భయపడిపోయారు. అదేవిధంగా ప్రతిమ అని తర్వాత జీసీకేసీ అని విపరీతంగా శాండ్లో ఎంత దోచుకున్నారనేది కళ్ళ ముందు కనపడతా ఉంది. అందుకని వాళ్ళ మైనింగ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నాం. మైనింగ్లో చాలా అద్భుతాలు చేయొచ్చు. అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. అటు మేజర్ మినరల్స్ కానీ మైనర్ మినరల్స్ కానీ వీటిని కానీ చక్కగా మనం వినియోగం చేస్తే ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, ప్రభుత్వం ఆదాయం కూడా మొత్తం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ గత ప్రభుత్వం దాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించారు. దాదాపు 20,000 కోట్ల పైన, ఇది ప్రాథమికంగా మాకు వచ్చిన అంచనా ప్రకారం 20,000 కోట్ల దగ్గర 19 నుంచి 20,000 కోట్లు దోపిడీ జరిగింది ఒక మైనింగ్ డిపార్ట్మెంట్లోని. దానికోసమే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. సిబిసిఐడి కూడా దాని మీద ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే
చాలా ఘోరంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ వాళ్ళ ప్రజల్ని సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి ఈరోజు ఈ శాండ్ మీద జరిగినటువంటి రివ్యూలో చాలా ప్రతి డిపార్ట్మెంట్తో కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. ఇమీడియట్గా చర్యలన్నీ కూడా తీసుకుంటాం. నెక్స్ట్ వీక్ నుంచి ఇక్కడ శాండ్కి ఇబ్బంది లేదనే విధంగా మొత్తం కూడా ఏర్పాట్లు చేయమని కూడా మరి కలెక్టర్ గారు అందరికీ చెప్పడం కూడా జరిగింది.